గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ నెలలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అన్నట్లయితే కనుక ముఖ్యంగా మాఘమాసం ఈ జనవరి 19వ తారీఖు సోమవారం నుండి ఫిబ్రవరి 17వ తారీఖు మంగళవారం వరకు కూడా అద్భుతమైనటువంటి మాసం మాఘమాసం. ఎవరికైతే ఆరోగ్యము, సౌభాగ్యము, ఆయుష్, ఆర్థిక వృద్ధి కావాలనుకుంటారో వాళ్ళందరికీ అద్భుతమైన మాసం మాఘమాసం. అయితే ఈ మాఘమాసం సందర్భంగా మా పీఠంలో మహాసౌర సహిత ధన్వంతరి యాగాన్ని చేయాలి అని సంకల్పం చేశాం. ఈ సందర్భంగా ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ మా పీఠంలో ఉండే ఋత్వికుల ద్వారా విఘ్నేశ్వర పూజ, పుణ్యాభాచనము, అలాగే ఈ మహాసౌర మండప ఆరాధన, అలాగే మిత్ర, రవి, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర, ఇలా 12 ఆదిత్యులు ఉంటారు, 12 భాస్కరులు. ఈ 12 భాస్కరులకి సంబంధించినటువంటి ఆరాధనలు, అలాగే సూర్య నమస్కారాలు, అలాగే మహాసౌర, మృత్యుంజయ, రుద్ర, ధన్వంతరి హోమాలు, ఆయుష్ హోమము, ఇవన్నీ కూడా ప్రతిరోజు నిర్వర్తింపచేయడం జరుగుతుంది. ఈ యాగంలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఎవరికైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు పోతాయి. అలాగే దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడేవారికి ఆ సమస్యలు పోతాయి. అలాగే భవిష్యత్తులో దీర్ఘకాలిక రోగాలు రాకుండా ఉంటాయి తొందరగా. అలాగే ఎవరికైతే మృత్యుగండాలు కానీ ప్రమాదాలు కానీ ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. అలాగే ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు. ఆర్థిక వృద్ధి కనపడుతుంది. ప్రతి పనిలోనూ కూడా విజయం కనపడుతుంది. ముఖ్యంగా రవి యొక్క అనుగ్రహం ఉంటే నవగ్రహాల అనుకూలత కలుగుతుంది. కాబట్టి ఎటువంటి నవగ్రహ దోషాలు ఉన్నా కూడా సంపూర్తిగా తొలగడంలో సంశయం లేదు. అంత శక్తివంతమైనటువంటి కార్యక్రమం ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి యాగం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనే ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు, పేర్లు, మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాలు, పేర్లు మేము రాసుకుని మా పీఠంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. అయితే దీనికి అయ్యేటటువంటి రుసుమెంతయ్యా అన్నట్లయితే కనుక సామాన్యులు సైతం ఇందులో పాల్గొనాలనే ఉద్దేశంతో నెల రోజులకి కలిపి 2000 రూపాయలుగానే నిర్ణయించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైనటువంటి మహాయాగంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అని ముందుగా తెలియచేస్తూ, రెండో విషయం ఏమిటంటే కనుక జనవరి 25వ తారీఖున రథసప్తమి వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఖచ్చితంగా సూర్యనారాయణ స్వామి వారి యొక్క పూజ చేసుకుంటారు రథసప్తమి రోజున. అయితే ఆ రోజు వచ్చే ఇబ్బంది ఏమిటంటే పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోవడం లేదా పూజారులు దొరకకపోవడం, ఈ కారణంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే రథసప్తమి రోజు సూర్యనారాయణ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని అంతటినీ కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు రథసప్తమి పూజా విధానం వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో భక్తి శ్రద్ధలతోటి చక్కగా సూర్యనారాయణమూర్తిని ఆరాధించవచ్చు అని తెలియజేస్తూ, అంతేకాదు ఈ ఆదివారాలు, మాఘపు ఆదివారాలు ప్రతి ఆదివారము కూడా ఈ రకంగా సూర్యనారాయణమూర్తి పూజ చేసుకోవడం విశేషం. కాబట్టి అందరూ కూడా వీడియోలు వినియోగించుకుని పూజ చేసుకోండి. ఇక ఫిబ్రవరి 5వ తారీఖున గురువారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది. చాలామంది సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. మీకు కూడా ఈ సంకటహర చతుర్థి వ్రతం ఎలా ఆచరించాలో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. కాబట్టి ఆ వీడియోని వినియోగించుకుని మీరు చక్కగా సంకటహర చతుర్థి వ్రతాన్ని మీకు పూజలు దొరకకపోయినా ఆచరించుకోవచ్చు. ఇది ప్రధానమైన విషయం. ఇక ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే ఈ నెలలో ఫిబ్రవరి 15వ తారీఖున ఆదివారం రోజున మహాశివరాత్రి వస్తోంది. చాలా అద్భుతమైనటువంటి రోజు. అయితే ఈ సందర్భంగా కూడా మా పీఠంలో ఆ రోజున ఉదయం నుంచి కూడా శివుడికి సంబంధించినటువంటివి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేయడం జరుగుతోంది. అలాగే బిల్వదళాలతోటి పూజ చేయడం జరుగుతోంది. అలాగే శివుడికి సంబంధించినటువంటి మహాలింగార్చన కార్యక్రమం చేయించడం జరుగుతోంది. మళ్ళీ రాత్రి లింగోద్భవ కాలంలో కూడా ఈశ్వరుడికి సంబంధించినటువంటి అభిషేకాలు, అలాగే దానికి సంబంధించినటువంటి ఆరాధన అంతా కూడా చేయించడం జరుగుతోంది. దాంతోపాటుగా ఆ రోజున గణపతి, లక్ష్మీ గణపతి, గాయత్రి, నవగ్రహ, రుద్ర హోమాలు, ముఖ్యంగా రుద్రుడికి సంబంధించినటువంటి హోమాలు, మృత్యుంజయ హోమము, ఇవన్నీ కూడా ఆ రోజున శివరాత్రి రోజున చేయించడం జరుగుతుంది. ఇన్ని రకాల కార్యక్రమాలు ఆ శివరాత్రి రోజున అద్భుతంగా మా పీఠంలో నిర్వర్తింపచేయడం జరుగుతుంది. అయితే ఇందులో పాల్గొనడంలో వచ్చేటటువంటి విశేషం ఏంటయ్యా అన్నట్లయితే కనుక ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ఎటువంటి గ్రహదోషమైనా తొలుగుతుంది, శివాజ్ఞ లేనిది చేమైనా పుట్టదు అని. అంటే శివానుగ్రహం ఉంటే మనకి జీవితంలో ఎటువంటి సమస్య అయినా పోతుంది, ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. అందులోనూ శివరాత్రి అంటే అద్భుతమైనటువంటి రోజు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైనటువంటి శివరాత్రి రోజు చేసే అన్ని కార్యక్రమాలు పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇందులో పాల్గొనాలని ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు, మీ పేర్లు, మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా
మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని శివరాత్రి రోజు చేసే అన్ని రకాల కార్యక్రమాలను కూడా మీ గోత్రాలతో అన్ని రకాల పూజలు అభిషేకాలు నిర్వర్తింపచేసి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో పాల్గొనడానికి దక్షిణంతయ్య అన్నట్లయితే కనుక 2,000 రూపాయలు మాత్రమే. అంటే సామాన్యులు సైతం ఇందులో పాల్గొనాలనే ఉద్దేశంతో అతి స్వల్ప రుసుముతో ఇన్ని రకాల కార్యక్రమాలు ఆ రోజు నిర్వర్తింపజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలను సద్వినియోగపరచుకోవాల్సిందిగా ముందుగా తెలియచేస్తూ, అలాగే సాధారణంగా శివుడికి అభిషేకం చేసుకోవాలనుకున్న రోజు మా వీడియో చూసి మీరు అభిషేకం చేసుకోవచ్చు ఇంట్లో కూడా. ఇది ప్రధానమైన విషయాలు. ఇక ఈ నెలలో గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక గోచార రీత్యా రవి ఈ నెల 11వ తారీఖు వరకు కూడా మకరంలో ఉండి తదుపరి కుంభంలోకి ప్రవేశం చేస్తాడు. కుజుడి నెల 21వ తారీఖు వరకు కూడా మకరంలో ఉండి తదుపరి కుంభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడి నెల అంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు. శుక్రుడి నెల 5వ తారీఖు వరకు కూడా మకరంలో ఉండి తర్వాత కుంభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఈ కారణంగా 12 రాశుల వారికి కూడా ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కనపడుతోంది. కాబట్టి ఈ నెలంతా కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది మిత్రులు అవ్వచ్చు, లేదా మీకు కావలసిన వారే అవ్వచ్చు, వాళ్ళు కూడా మీకు శత్రువులుగా తయారవుతారనమాట. ఎవరు మీకు మేలు చేస్తున్నారో ఎవరు మీకు కీడు చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఈ రకంగా ఏంటంటే అనేక రకాల సమస్యలు ఇరుక్కునే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. అయితే ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం గతంతో పోల్చుకున్నట్లయితే సమయానికి డబ్బులు చేతికి అందినా కూడా ఏదో ఒక కారణం చేత డబ్బులు ఖర్చు అయిపోయే పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. దాంతో మీకు ఏంట్రా అంటే కనుక సంపాదన కనపడుతుంది, కానీ ఆ ఖర్చు అయిపోవడం వల్ల డబ్బులు నిలువుదల లేదా డబ్బుల యొక్క పొదుపు అనేటటువంటిది తక్కువైపోతుంది అనమాట. దానివల్ల ఏంటంటే మీరు ఏదైనా ముఖ్యమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కావలసినటువంటి డబ్బు మీ దగ్గర ఉండకపోవడం ఇబ్బంది కనపడుతుంది. జాగ్రత్త. ఇక మిత్రులతోటి కానీ కుటుంబ సభ్యులతో కానీ వాగ్వివాదాలకు వెళ్ళకండి. ఎందుకంటే అనవసరమైన గొడవలు పెద్దవై వాటి వల్ల ప్రేమించిన వాళ్ళు ఇష్టమైన వాళ్ళు కుటుంబ సభ్యులు దూరం అయ్యే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి ఎవరితోటే వివాదాలు పెట్టుకోవడం మంచిది కాదు. ఇక ప్రయాణాల విషయంలో కూడా తొందరపాటు ప్రయాణాలు చేయడం కానీ దూర ప్రయాణాలు చేయడం కానీ ఓవర్ స్పీడ్గా వాహనాలను నడపడం కానీ సీట్ బెల్ట్లు హెల్మెట్లు పెట్టుకోకుండా ప్రయాణాలు చేయడం కానీ అస్సలు మంచిది కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యసనపరులు రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోండి. వ్యసనపరులు చాలా జాగ్రత్తగా ఈ వ్యసనాలతోటి లేదా మద్యపానం సేవించి మాత్రం వాహనాలు నడపకండి. జాగ్రత్తగా ఉండండి. అయితే మొహమాట ధోరణితోటి లేదా కొన్ని రకాల కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని తప్పక కొన్ని పరిస్థితుల చేత హెల్ప్ అడిగితే ఆ హెల్ప్ చేత మీరు ఏం చేస్తారంటే తప్పక కొంతమందికి డబ్బులు ఇవ్వడమో అప్పులు ఇవ్వడమో లేదా చేబుదులు ఇవ్వడమో షూరిటీ సంతకాలు పెట్టడమో చేసే పరిస్థితి కనపడుతుంది. దీనివల్ల చాలా పెద్ద సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి మొహమాటంగా ఎవరు పడితే వాళ్ళకి మాట ఇవ్వడానికి ప్రయత్నం చేయడం మంచిది కాదు. ఇంకా ఏదైనా క్రయ విక్రయాలు జరిపేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే మీరు కొనే వస్తువులేమో చాలా ఎక్కువ ఖరీదు కొంటూ ఉంటారు, అమ్మేటటువంటి వస్తువులేమో తక్కువ ఖరీదుకు అమ్మే పరిస్థితి వస్తుంది. కొంచెం ఒడిదుడుకులు కనపడతాయి, టెన్షన్ పడిపోతూ ఉంటారు అనమాట. అమ్మి క్రయ విక్రయాలు జరిపేటటువంటి సమయంలో ఇంక ఇది ఇలాంటి వస్తువు నాకు దొరకదేమో అనుకుంటారు, అమ్మేటప్పుడు మాత్రం ఇది ఇంకా అమ్ముడు అవ్వదేమో అనుకుంటారు అనమాట. అంటే ఆ రకంగా ఏంటంటే అమ్మినా కొనినా కూడా నష్టాలే ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఏమిట్రా అంటే మిమ్మల్ని చాలా మంచిగా మాట్లాడి మీ దగ్గర డబ్బులు కాజేయడానికి లేదా వస్తువులు కాజేయడానికి వ్యవహారం జరపడానికి మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తీయని మాటలతో మోసం చేసేవాళ్ళు. వాళ్ళతో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు ఏదో ప్రేమగా మాట్లాడేశారు కదా, మిమ్మల్ని పొగిడేశారు కదా అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళకి ఏది పడితే ఇచ్చేయడాలు చేసేయడాలు చేయకండి. అయితే కొంత వేధింపుల నుంచి స్త్రీలు అవ్వచ్చు లేదా కాలేజీ విద్యార్థులు అవ్వచ్చు, కొంతమంది వ్యక్తులు అవ్వచ్చు, ఏదైతే వేధింపులు ఉంటాయో అలాంటి వేధింపుల నుంచి బయటపడే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయగలుగుతారు, సక్సెస్ అవుతారు. అయితే శత్రువులు పెరిగిపోవడం వల్ల కూడా మీకు కొంచెం మనశ్శాంతి తగ్గుతుందని చెప్పచ్చు. అలాగే వచ్చిన డబ్బులంతా కూడా ఖర్చు అయిపోవడం వల్ల కూడా మీకు ఏంటంటే ఏంట్రా బాబు డబ్బులు ఉండటం లేదనేటటువంటి ఆలోచన కనపడుతోంది. కాబట్టి ఏం కంగారు పడక్కర్లేదు, దైవచింతన పెంచుకోండి, ఒకసారి జాతకం చూపించుకోండి. ఇక పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా పొలాలు భూములు గృహాలు కొనుగోలు చేసేటప్పుడు పెద్ద పెద్ద ఏవైనా సరే ఇండస్ట్రీలు వ్యాపారాలు పెట్టేటప్పుడు కంపెనీలు పెట్టేటప్పుడు మాత్రం ఒకసారి జాతకం చూపించుకోవాలి. ఎందుకంటే జాతక బలం లేకుండా ఈ నెలలో మీరు ఏం చేసినా దెబ్బతింటారు. కాబట్టి వాహనాలు కొన్నా సరే, వాహనాలు మార్చినా సరే, భూములు గృహాలు కొన్నా సరే ఒక్కసారి జాతక బలం ఉందా లేదా చూసుకోవడము లేదా కొంచెం దైవ బలం పెంచుకోవడం చేసుకుని పెట్టుబడులు పెట్టాలి తప్ప లేకపోతే ఇబ్బందులు పడతారు. ఇక కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. ఈ నెలలో లేనిపోయినటువంటి వ్యక్తుల వల్ల లేదా ఇంట్లో కుటుంబ సభ్యులకి ఆరోగ్యం బాగోకపోవడం వల్ల, ప్రేమించిన వాళ్ళ వల్ల
లేదా స్నేహితుల వల్ల అనేక కారణాలు, పిల్లల వల్ల, పిల్లల చదువుల కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, పెళ్ళిళ్ళ కోసం, ఒక కారణం అని చెప్పక్కర్లేదు, అనేక కారణాల చేత డబ్బులు వృధాగా ఖర్చు అయ్యే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి అతి జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది. అలాగే మీరు చేసినటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో ఆ అప్పులు తీరక కొంతమందికి మనోవేదనకి గురయ్యే పరిస్థితులు, స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్త. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలే కనపడుతున్నాయి తప్ప సునాయాసంగా సులువుగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనపడట్లేదు. కాబట్టి ఎక్కువ కష్టపడాలి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఒత్తిడి అధికమైపోతుంది, స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది, పై అధికారులు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, లేదా అధిష్టానానికి సంబంధించి ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆ పని ఒత్తిడికి కారణాలు అవుతుంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఇంక ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా సరైన ఎదుగుదల లేకపోవడం, అనుకున్నంత గ్రోత్ లేకపోవడం, కష్టానంతగా ఫలితం లేకపోవడం, అలాగే ఉద్యోగ కార్యాలయాల్లో మెంటల్ టెన్షన్లు బాగా పెరిగిపోవడం, ఇలాంటి వాటి వల్ల ఈ ఉద్యోగాలు మారాలనే తపన, వేరే ఉద్యోగాలు వెతుక్కోవాలనే తపన, ఉద్యోగాలు చేయలేక సమస్యలు, ఉద్యోగాలు మానేసి ఏదైనా వ్యాపారం చేద్దాం అనేటటువంటి ఆలోచనలు, ఇలాంటివన్నీ కనపడుతున్నాయి. జాగ్రత్త. ఇక కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ మీకు వ్యతిరేకమైన ఫలితాలు వచ్చే స్థితి కనపడుతోంది. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వ్యామోహాల జోలికి వెళ్ళడం మంచిది కాదు. అంటే స్త్రీ పురుష వ్యామోహాలు, కోరికలు, శారీరకపరమైనటువంటి భోగాలు, వ్యసనాలు, వీటి జోలికి వెళ్ళినట్లయితే ఎక్కువగా బాధపడము, దెబ్బలు తినడం జరిగే అవకాశం కనపడుతోంది. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడం కానీ, అబాస్పాలు అవ్వడం కానీ, సంఘంలో గౌరవం పోవడం కానీ జరిగే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ నెలలో చిన్న అనారోగ్య సమస్యలే పెద్దవయ్యి అస్తమాటు హాస్పిటల్కి వెళ్ళవలసిన స్థితులు కనపడుతున్నాయి. కాబట్టి దీర్ఘకాలిక రోగాల నెంబర్ 1కి 2 సార్లు టెస్టులు చేయించుకోవడము, ఆర్గాన్స్ అనేవి పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి లేదా వాడు ఏమైనా పాడవుతున్నాయి అనేది అబ్జర్వేషన్ చేయించుకోవడము, ఏది ఏమైనా ఎక్కువ జాగ్రత్తలు ఆరోగ్యం పట్ల తీసుకోవాలి. అదే దీర్ఘకాలిక రోగాలు రానివారు కూడా రాబోయే రోజుల్లో వచ్చే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు ఉన్నాయి, ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. వివాహ సంబంధాలు కూడా నత్తనడగ్గా సాగే పరిస్థితి కనపడుతుంది. లేదా సంబంధాలు కుదరనట్టుగా, జాతకాలు నప్పనట్టుగా, ఏదో అనేక కారణాల చేత వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఎదరికి వచ్చి చెప్తామనేసి ఇలాగ ఆలస్యంగా నడిచే అవకాశాలు, నలిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతో కానీ, ప్రేమికులతో కానీ వివాహం విషయంలో కూడా ఇలాంటి సమస్యలే కనపడుతున్నాయి. జాగ్రత్త. పిల్లలు మీ మాట వినకపోవడం, పిల్లల వల్ల ఖర్చులు పెరిగిపోవడం, లేదా వాళ్ళకి సంబంధించిన సమస్యలు మీకు మనశ్శాంతి లేకుండా చేయడం కనపడుతున్నాయి. ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన గొడవల వల్ల ప్రేమికులు దూరం అయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ప్రేమించుకున్న వ్యక్తులు కూడా ఎక్కువగా గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది కాదు. ఇక క్రమశిక్షణ లేకపోవడం వల్ల కూడా అనుకున్న పనులు సమయానికి జరగకపోవడం, లేదా పనులు వాయిదా వేయడం, వీటి వల్ల కూడా మీకు పనులు జాప్యం కనపడుతుంది. ఎప్పటి పనిని అప్పుడు చేసుకోవాలి మీరు. ఇక రాజకీయ నాయకులకి పదవులు కోల్పోయే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అధిష్టానంతో జాగ్రత్తగా ఉండండి. ప్రత్యర్థుల యొక్క పన్నాగాలు మీ మీద బాగా పనిచేసే స్థితి కనపడుతుంది. ప్రజా వ్యతిరేకత కనపడుతుంది. జాగ్రత్త. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనవసరమైనటువంటి టెన్షన్లు, లేదా మీరు ఎంచుకునేటటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వకపోవడాలు, పనులలో జాప్యము, అవకాశాలు చేజారే పరిస్థితులు, వాడుకుని వదిలేసే వ్యక్తుల వల్ల ఇబ్బందులు కనపడతాయి. జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు పెరిగే పరిస్థితి కనపడుతోంది. కుటుంబ సభ్యులు మాత్రం కొంచెం సహకారాన్ని అందిస్తారు. మీకు దానివల్ల కొంచెం ఇబ్బందులు తగ్గుతాయి. ఉద్యోగ స్థాన మార్పులు కనపడుతున్నాయి. అకారణ వివాదాలు కనపడుతున్నాయి. ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకునేటటువంటి సమయంలో తొట్టుపాటుతనం కనపడుతోంది, కంగారు కనపడుతుంది. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు పెద్దలతో కూర్చుని ఆలోచించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ పని ప్రారంభం చేసినా సరే ఆలస్యంగానే జరుగుతుంది. కుటుంబంలో అనుకోని చికాకులు, సమస్యలు, ధన నష్టాలు పెరిగిపోతాయి. గృహ నిర్మాణ పనులు ఆలస్యంగా జరుగుతాయి, ఖర్చులు పెరిగిపోతాయి. బ్యాంకు లావాదేవీలు కూడా కొంచెం ఇబ్బందిని కలగజేస్తాయి. మీకు ఏదైనా అప్పులు తీసుకోవాలనుకున్న బ్యాంకు రుణాల కోసం ప్రయత్నం చేసినా ఆలస్యంగా సాగడము, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్స్లో ఇబ్బందులు, ఇలా అనేక రకాల కారణాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. కొంచెం మానసికపరమైనటువంటి వేదనకి గురయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మనోనిగ్రహణ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా విషయాల్లో గొడవలకు దూరంగా ఉండడమే ఈ యొక్క నెల మంచిది మీకు. అలాగే పట్టుదల మాత్రం బ్రహ్మాండంగా పెరుగుతుంది. అనుకున్నటువంటి వ్యవహారాలన్నీ కొంచెం తొందరగా జరగడానికి తాపత్రయపడతారు. అయితే ప్రయాణాల విషయంలో ఖర్చులు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్త. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా పెద్దగా ఎదుగుదల కనపడలేదు. విదేశీ వేసాల కోసం ప్రయత్నం చేసేవారు వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే భూ వివాదాలు కానీ, గృహ వివాదాలు కానీ, రకరకాల వివాదాలు కానీ మీకు కొంచెం ఇబ్బందులు పెడతాయి. కాబట్టి అలాంటివి ఎవరు ఉంటే పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకోండి. ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకోండి. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం ధన నష్టం కనపడుతోంది. జాగ్రత్త. మాట పట్టింపు వల్ల నష్టము, అలాగే బంగారపు, వెండి, కొన్ని రకాల ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్, తాళాలు లాంటివి దొంగతనాలు జరగడము, లేదా ఎక్కడైనా మర్చిపోవడం లాంటివి జరిగే అవకాశాలు, లేదా కొన్ని పెట్టుబడులు పెట్టేటటువంటి సమయంలో నష్టాలు కనపడుతున్నాయి. బంగారం మీద పెట్టుబడులు పెట్టేటప్పుడు, భూముల మీద పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉంటారు. జాగ్రత్త. అలాగే
అగ్రిమెంట్ కుదుర్చుకునేటప్పుడు కానీ లేదా సంతకాలు పెట్టేటప్పుడు కానీ డాక్యుమెంట్స్ లేదా రిజిస్ట్రేషన్లు ఇలాంటి వాటిల్లో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. లేదా లిటిగేషన్ భూములు కొనుగోలు చేసే పరిస్థితులు కనపడుతున్నాయి, జాగ్రత్త. ప్రేమ వివాహాలకి ఇబ్బందులు కనపడుతున్నాయి, ప్రేమించిన వ్యక్తుల మధ్య దూరాలు జరగడము, ఇంట్లో వాళ్ళు మీ పెళ్లికి ఒప్పుకోకపోవడము, ఇలా మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్లు లాంటివి కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అనవసరమైనటువంటి మిస్అండర్స్టాండింగ్లు గొడవలు కనపడుతున్నాయి. అనుమానపు ఆలోచనకు దూరంగా ఉండాలి. అలాగే చెడు ప్రచారం చేసేవాళ్ళు, మీ గురించి చెడు ప్రచారం చేసేటటువంటి వ్యక్తులు ఉంటుంటారు, వాళ్ళకి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ నెల నరఘోష విపరీతంగా కనపడుతుంది మీకు, కాబట్టి నరఘోషకి కొంచెం దూరంగా ఉండవలసిన పరిస్థితి కనపడుతుంది. ఆరోగ్య విషయంలో చిన్న చూపులు పనిచేయదు, శ్రద్ధ ఎక్కువ పెట్టాలి. సమయానికి తినడం, సమయానికి పడుకోవడం, అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయడం, మితాహారం తినడం, బయట ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు తగ్గించడం చాలా ముఖ్య సూచన. విద్యార్థులకి మీలో చక్కని ప్రతిభ ఉన్నా కూడా అది కనబరచలేని పరిస్థితి, కాస్త బద్ధకము, లేజినెస్ పెరగడము, చెడు స్నేహితుల వల్ల ఇబ్బందులు, ప్రేమ వ్యవహారాల వల్ల సమస్యలు, సరైన గోల్స్ అనేటటువంటి మీకు లేకపోవడం వల్ల కూడా ఆ గోల్స్ రీచ్ అయ్యే పరిస్థితి లేకపోవడం, తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడం, ఇంట్లో కాలేజీలోని స్కూళ్ళలో కూడా చెడ్డ పేరు తెచ్చుకునేటటువంటి పరిస్థితులు కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి అతి కష్టం మీద ప్రమోషన్లు కనపడుతున్నాయి. అలాగే ఎక్కువ సమయం పనిచేయవలసిన పరిస్థితులు, సమయానికి తగ్గ పనులు పూర్తవ్వకపోవడాలు, మీ ఎదుగుదలను చూసి మీ యొక్క ఇరుగు పొరుగు అంటే మీ పనిచేసే చోట తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టడము, మీలో ప్రతిభ ఉన్నా సరే సరైనటువంటి ఉద్యోగ అవకాశం రాకపోవడం, ఇలాంటి సమస్యలు కనపడుతున్నాయి. ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడి కనపడుతోంది. అలాగే విదేశీ ఉద్యోగస్తులకు ఉద్యోగ సమస్యలు, ఉద్యోగాలు పోయే అవకాశాలన్నీ జాగ్రత్త. స్త్రీలకి పరపురుషులతో వ్యామోహాలు, భర్తతో విభేదాలు, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడాలు, డబ్బులు వృధాగా ఖర్చు పెట్టడాలు, అందం పట్ల ఆసక్తి, కొంతమంది వ్యక్తుల దగ్గర మోసపోయే పరిస్థితులు కనపడతాయి, ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు పెట్టుబడుల దగ్గర లాభాలు కనపడటం లేదు. వ్యాపారపరంగా కూడా తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలనుకునే వారికి ఇబ్బందులు కనపడుతున్నాయి. వ్యాపారపరంగా ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు కనుక వ్యవహారం చేయకపోతే కనుక వ్యాపారాల్లో ఇబ్బందులు ఎక్కువ గురయ్యే పరిస్థితి కనపడుతోంది. డబ్బులు రొటేషన్ అవ్వకపోవడం, మొండి బకాయిల వేధింపులు, రుణ సమస్యలు, లేదా అనుకున్నంత గ్రోత్ లేకపోవడం లాంటివి కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారం చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మణులు, ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారంలో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు, అలాగే ఎవరో ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఎవరో భూతప్రేత పిశాచాది బాధలతోటి అలాంటి గాలులు సోకి ఇబ్బంది పడి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాము, ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మేము జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపజేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.